హలో, ఎలా ఉన్నారు అందరూ? మీకు ఒకటి ఈరోజు చూపిస్తానండి. హెయిర్ స్ట్రైట్నింగ్ది. హెయిర్ స్ట్రైట్నింగ్లో మీకు 2 in 1 ఎలా అంటే శారీ ఫ్రిల్స్ కూడా మీకు దాన్ని కూడా ఐరనింగ్ చేసుకునే విధంగా 2 విధాలుగా నేను ఒకటి పెట్టాను అమెజాన్లో. మీరు నా దగ్గర ఇంతకుముందు ఉండేదండి స్ట్రైట్నింగ్ మిషన్, అది పాడైపోతే ఇది రీసెంట్గా ఇది కొత్తగా పెట్టాను నేను ఫిలిప్స్లో. స్ట్రెచ్చింగ్ విత్ శారీ ఫోల్డింగ్స్కి కూడా మనం చక్కగా ఇదంతా ఇలా తీసుకోవచ్చండి. మంచిగా లైట్ వెయిట్ హీట్ పెట్టేసి బాగుందండి. నాకైతే ఆఫర్లో బాగా వచ్చింది. ఇది 1000 రూపీస్. ఇప్పుడు దీని కాస్ట్ వచ్చేసేసి 1150 రూపీస్ సంథింగ్ అట్లుంది. ఎవరికైనా స్ట్రైటింగ్ మిషన్ కావాలి అని అంటే ట్రై చేయండి ఫిలిప్స్కి. మంచిగా ఎక్కడికైనా మనం వెళ్ళినా కూడా ఫంక్షన్స్ అది మనం పట్టు శారీస్ మనం తొందరగా కింద ఈ ఫ్రిల్స్ అవి చాలా టైట్ ఉంటాయి కదా, దానికి ఇట్లా ఐరనింగ్ చేసుకోవచ్చు. అంటే 2 in 1 మనం హెయిర్స్కి కూడా, ఇది నాది కర్లీ హెయిర్, ఫ్రంట్ హెయిర్ ఇది మనం మంచిగా స్ట్రైట్నింగ్ కూడా చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఓపెన్ వదిలేసుకోవడానికి కూడా నేను చూపిస్తాను. దీనికి ఆప్షన్స్ కూడా ఇచ్చారు లోపలే. ఇదిగోండి ఇట్లా అంటే ఇక్కడ లోపల ఏదో ఒకటి ఉంటుంది టైప్ లాంటిది. మీరు ఆన్ చేస్తే ఇట్లా చూడండి లైట్ వెలుగుతుంది మీకు. అండ్ ఇక్కడ హీట్ టెంపరేచర్ కూడా మనకి ఎంత అనేది మనం సెట్టింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. లైట్ అంటే తక్కువ లేదంటే లేదు, ఇలా సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. ఒక్క 1 సెకండ్ ఆగండి. మనం సింపుల్గా ఇంట్లోనే మంచిగా స్ట్రైట్నింగ్ కూడా చేసుకోవచ్చు అండి. ఇది నాది ఆల్మోస్ట్ కిందే కర్ల్స్ ఉంటుంది. చాలా ఫాస్ట్గా హీట్ అవుతుందండి ఇది. ఇంకోటి మీకు చెప్పాలి, ఎప్పుడైనా హెయిర్ స్ట్రైట్నింగ్కి మనం స్ట్రైట్నింగ్ చేసుకునేటప్పుడు కొంచెం లైట్గా సిరం అప్లై చేసుకోవాలండి. సిరం లైట్గా అప్లై చేసుకొని కొంచెం లైట్గా వాటర్ కూడా అప్లై చేసుకుంటే మరీ మనం మొత్తం డ్రై ఉండొద్దు హెయిర్, కొంచెం వాటర్గా కూడా ఉండాలి. లైట్గా అప్లై చేసేసుకొని మొత్తం ఫేస్కి కొంచెం దీంట్లో వాటర్ కూడా మనం మిక్స్ చేసుకొని చేసుకోవాలి. ఇది ఫస్ట్ ఇట్లా డైరెక్ట్ హెయిర్స్ మీద మనం ఎప్పుడైనా స్ట్రైట్నింగ్ మిషన్ పెడితే రఫ్ అయిపోతాయండి హెయిర్స్ మొత్తం. ఇది చూడండి ఇట్లా అప్లై చేసేసుకోవాలి. సిరం అప్లై చేస్తే ఇంకా బాగుంటుంది. దాన్ని మనం ఇప్పుడు స్ట్రైట్నింగ్ మిషన్తో చేయడం చూపిస్తాం. కొంచెం లైట్గా చిక్కు తీసుకోవాలి. చిక్కు తీసేసుకొని చూడండి చాలా ఫాస్ట్గా హీట్ అయిపోతుంది. స్విచ్ కూడా ఆఫ్ చేసుకోవాలి, ఎక్కువ పెట్టద్దు. సెట్టింగ్స్లో ఉంటుంది కదా, మీరు అక్కడ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి చక్కగా వచ్చింది. ఇలా చిన్నగా పాయలు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మూగంగా వదిలేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా వస్తుందండి చక్కగా. చూడండి గర్ల్స్ ఉన్న వాళ్ళకి ఇట్లా మామూలుగా స్ట్రైట్నింగ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. మనకి ఎవ్వరు హెల్ప్ లేకుండా మనం చేసుకోవచ్చు. కొంచెం షైనింగ్ కూడా కనబడతాయి. ఓవర్ హీట్ పెట్టుకోవద్దు, కొంచెం చూసుకుంటూ. ఇది చిక్కు కూడా పడుతుంది. దట్స్ ఇట్ అండి, అయిపోయింది. చూడండి పెట్టేసుకుంటే అయిపోతుంది. ఈ హెయిర్స్ ఇంకా ఇంట్లో మనం ఎవరైనా ఉంటే వాళ్ళతో చేయించుకోవడం బెస్ట్. లేదంటే వెనక నుంచి ఇలా తీసుకొని దానికి కూడా ఈజీ అండి. క్లిప్ పెట్టేసుకొని ఆ క్లిప్ పెట్టేసుకొని మనం ఇలా చేసుకోవాలి. అన్ని దగ్గరికి రానిచ్చేసి ఇదే హెయిర్ స్ట్రైట్నింగ్ ఇది ఒకటి. అండ్ ఇప్పుడు మీకు ఫ్రిల్స్ అండ్ కింద ఈ ఫ్రిల్స్ మాత్రం ఇంట్లో ఎవరైనా ఒకరు ఉండాలండి. హస్బెండ్ మన పిల్లలు ఎవరో ఒకరు ఉంటే వాళ్ళు మనకు శారీకి కింద ఫ్రిల్స్ ఉంటుంది కదా వాటికి. ఇంకా వీటికి వచ్చేసేసి దీని మెయిన్ పట్టు శారీకి ఇక్కడ చాలా టైట్ అవుతుంది కదా, ఇది ఇట్లా ఉంది కదా, ఇది చాలా బాగుంటుందండి. 2 in 1 మనకి స్ట్రైట్నింగ్ మిషన్ తోటి. చూడండి ఇది కూడా ఆఫ్ చేసేసాను ఎందుకంటే ఈ హీట్ సరిపోతుంది. ఇలా అండ్ మళ్ళీ ఈ పళ్ళు దాన్ని కూడా మనం అంతా సెట్ చేసుకొని మంచిగా ఇలా 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 పెట్టుకుంటే ఇది ఇట్లా ఇలా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటే బాయ్. ఇది ఈ కుచ్చుల గురించి కూడా మీకు చూపిస్తున్నారు. అంటే ఇది ఫస్ట్ దాన్ని కరెక్ట్గా పెట్టుకొని
మంచిగా ఇట్లా చేసుకోవాలి. 2 in 1 చక్కగా ఇది వచ్చేసేసింది మనకి శారీకి. ఇదే అండి, ఎలా ఉంది మీకు ఇది ఫిలిప్స్ స్ట్రైట్నింగ్ మిషన్ 2 in 1 మనకి యూజ్ చేసుకోవచ్చు. ఇటు శారీది కూడా మనం ఫ్రిల్స్ మంచిగా స్ట్రైట్నింగ్ ఐరనింగ్ అయిపోతుంది. అట్ ద టైం హెయిర్ కూడా చూడండి చక్కగా ఇది కూడా మనకి స్ట్రైట్నింగ్ అయిపోతుంది అండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు కావాలనుకుంటే నేను లింక్ ఇస్తాను, పెడతాను, చూడండి అది. అండ్ ఇంకోటి మరి అన్నీ ఇవి ఉంటాయి కదండి దేవుడు ఐటమ్స్, ఇవి చెంబు ఇట్లాంటివన్నీ కూడా పెట్టాను మేము శుభం అని. చాలా బాగుందండి. కాపర్ బ్రాస్ ఐటమ్స్ కడిగేది ఒకటి నేను కడిగి చూపిస్తాను అండి. దాని మీద వేసి స్ప్రే కొట్టి మామూలుగా పౌడర్ వాడుతూ ఉండేదాన్ని. ఇప్పుడు ఇంకా ఇది స్ప్రే వచ్చిందంటే సరే చూద్దాము ఎలా ఉంటుందని. ఇది కూడా అమెజాన్లోనే పెట్టాను, మీకు చూడండి లింక్స్ ఇస్తాను. బాగుందండి. ఆ పౌడర్ కంటే కూడా ఇది స్ప్రే కొంచెం సేపు పెట్టేసేసి చక్కగా మంచిగా ఇది మొత్తం ఇలా అది వేసి రుద్దితే పోయేటట్టు బాగుంది. ఇది కూడా దీని లింక్ కూడా ఇస్తాను ఇది. అండ్ దేవుడు మనకి సామాన్లు పాత్రలు అవన్నీ కడుక్కోవడానికి ఇది 349 ఉంది. సంథింగ్ ఏదో ఆఫర్ కూడా వచ్చింది దీని మీద నాకు, 49 రూపీస్ అట్లా. కాపర్ బ్రాస్ స్ప్రే ఇది అండి. మనం పౌడర్ది అయితే చేతులు కూడా డ్రై అయిపోయే అవకాశం ఉంటుంది. ఇది కాబట్టి చక్కగా స్ప్రే చేసుకొని మంచిగా చూడండి. ఇది కూడా కొంచెం స్ప్రే చేస్తేనే ఇట్లా ఉంది. ఇంకా అంతా పెట్టి కడిగి చూపిస్తాను మీకు, చాలా బాగుంటుంది. ఇది ఒకటి యూస్ఫుల్ ఐటమ్స్ ఏనండి మన లేడీస్కి అయితే. ఎలా ఉంది ఈ వీడియో కంటెంట్? ఇట్లాంటి మోర్ వీడియో కంటెంట్స్ కావాలి అని అనుకుంటే యూస్ఫుల్ ఆఫ్ నా సాయి సుష్మా బ్లాగ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.